వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి వారం రోజులు అక్కడ పనిచేసుకుని పార్టీ కార్యక్రమాలు చూసుకుని ఆదివారం వెళ్ళిపోయేవారు. అలాగే లోకేష్ గారు కూడా, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు వచ్చి అక్కడ రాజకీయ కార్యక్రమాలు జరుపుకుని హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. దాన్ని అప్పుడు ఎగతాళి చేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్లు వీళ్ళంటూ ఎగతాళి చేసేవాడు. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయినాక మూడో రోజు కూడా తిరగనివ్వకుండా యలహంక పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వచ్చి ఒకరోజు 2 రోజులు కాలక్షేపం చేసి తను అక్రమంగా సంపాదించిన డబ్బులు లెక్కలు చూసుకుని మళ్ళీ పారిపోతున్నాడు. ఇప్పుడు నిజమైన పార్ట్ టైం పొలిటీషియన్ ఎవరు అన్నది ప్రశ్న. ఎవరు పార్ట్ టైం పొలిటీషియన్ వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. నేను ఇంట్రోలో చెప్పినట్టు మొత్తం విన్నారు మీరు. ఎవరు పార్ట్ టైం పొలిటీషియన్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా, నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఎట్లా విశ్లేషిస్తారు? గతంలో ఒక తత్వవేత్త చెప్పారండి, మనం కక్కిన కటువైన మాటల్నే మళ్ళీ మనం ఒక్కోసారి మింగాలని. బహుశా బైబిల్లో కూడా ఇలాంటిది ఇంచుమించు సామెత ఉన్నట్టు నాకు గుర్తు. ఎవరైనా అనుభవం గల వ్యక్తులు చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా కొన్ని మాటలు కటుగా మాట్లాడితే వాటిని మనం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ముందుగా మన పెద్దలు కూడా, మన ఊళ్ళల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా చెప్తారు. కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, మనం కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా యథావిధిగా యథాస్థితిలో ఉంది. ఆయన గతంలో వీళ్ళ గురించి, అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటల కన్నా కూడా ఇవాళ ఆయన ఈ ఎన్నికలు 24 ఎన్నికల తర్వాత దాదాపు 40 సార్లు ఆయన యలహంక ప్యాలెస్కి వెళ్ళాడండి. 39 సార్లు వెళ్ళాడు ఓడిపోయిన తర్వాత ఈ 14 నెలల్లో. దాన్ని బట్టి కానీ ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళాల. ఎందుకంటే ఇక్కడ వస్తున్న అక్రమ ఆదాయం మళ్ళీ ఎటన్నా పోద్దేమో, లెక్కలు సరిగా చేసుకోకపోతే అనే భయంతో ప్రతి క్షణము దానికోసం ఉపయోగించాడు. ప్రజల క్షేమం కోసం ఉపయోగించలేదు, పరిపాలన కోసం ఉపయోగించలేదు, రాజధాని నిర్మాణం కోసం చేయలేదు, పోలవరం ప్రాజెక్టు కోసం చేయలేదు, రైతుల సంక్షేమం కోసం చేయలేదు, లేకపోతే ఆడబిడ్డల సంక్షేమం కోసం చేయలే. కేవలం అక్రమార్జన కోసమే ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. అప్పుడే దోచుకోవడానికి మాత్రమే ఉండవల్లి ప్యాలెస్లో ఉన్నాడు. ఇప్పుడు దోచుకుంది లెక్క పెట్టుకోవడానికి యలహంక ప్యాలెస్ పారిపోయాడు అంటారా? అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉండి పార్టీని ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఫోన్లు చేస్తే వచ్చే నాయకుడు లేడు, కార్యకర్తలు లేరు. తర్వాత ఈ ప్రభుత్వంలో పగడబందీగా జరుగుతున్న పథకాల మూలన ఆయన చేయటానికి విమర్శ లేదు, ప్రజల్లోకి వెళ్ళగలిగే అంత ధైర్యం లేదు, తర్వాత ప్రతిస్పందన లేదు ప్రజల నుంచి. ఒకవేళ కిరాయి ముఠాలను తీసుకెళ్ళి ఏదైనా చేద్దామంటే ప్రతి పర్యటనలోనూ ఏదో ఒక అపశృతి జరగటం, ఇంకా అపాసపాలవటం, ప్రజల్లో పరిస్థితి కోల్పోతున్నాడు. తర్వాత దానికి తోడు ఇతర అంశాల మీద ఎప్పుడు కూడా ఆయనకి అవగాహన లేదు. ఉల్లిపాయకి బంగాళదుంపకి కూడా ఆయనకి తేడా తెలియని పరిస్థితి. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తుల మీద, పొగాకు మీద కానీ, పత్తి మీద కానీ, మిర్చి మీద కానీ ఆయనకి దేని మీద ఒక సరైన అవగాహన లేదు. తర్వాత రైతులు ఎదుర్కొనే సమస్యల మీద లేదు. తెలియకుండా మాట్లాడి రైతుల ముందు అబాస్పాలు అవుతున్నాడు, ప్రజల ముందు అవుతున్నాడు. ఇలా ఇవన్నీ తప్పించుకోవడానికి పని ఏమన్నా పులివెందులు వెళ్ళాలి, వెళ్తే లేదంటేనేమో వాళ్ళ ఎస్టేట్ ఉంది కదా, ఇడుపులపాయ ఎస్టేట్కి, ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. తర్వాత పులివెందులు వెళ్తే ఇంటి మీద దాడి చేసి అద్దాలు కూడా పగలగొట్టిన పరిస్థితి. హైదరాబాద్లో లోటస్ పాయింట్ కూడా ఉంది కదా ప్యాలెస్, ఆయన ఉంది. ఇక్కడికి ఎందుకు రాడు మరి? ఇక్కడికి కూడా రావటానికి కూడా పరిస్థితి లేదు. ఎందుకని? ఆయనకి ఇంట్లోకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. తల్లి విజయమ్మ గారితోనూ, తర్వాత షర్మిల గారితో కూడా ఆయన రిలేషన్స్ బాగాలేదు. ఇప్పుడు షర్మిల గారు, విజయమ్మ పక్కనే ఉంటారు కాబట్టి ఇక్కడికి. తర్వాత ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లేదు ఇక్కడ. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉంటేనేమో వచ్చినప్పుడు ఏదో ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఒక శాలువా కప్పించుకోవటమో, ఒక వినోదమో, ఒక సలహా సంప్రదింపులో ఉండేది. ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగా చేశారు. ఇద్దరు ఒకేసారి ఓడిపోయారు. ఇవాళ 2 ఊడిపోయిన మనసపు కోళ్ళలాగా తయారైంది. కాబట్టి హైదరాబాద్ కూడా ఆయన రాకుండా యలహంకలో ఉంటే ఏంటంటే, ఆయన కొన్ని బిజినెస్ ఇంట్రెస్ట్లు, చాలా తీవ్రమైన బిజినెస్, పెద్ద ఇంట్రెస్ట్లు ఉన్నాయి అక్కడ బెంగళూరులో. మంత్రి మాల్ ఇలాంటివి పెద్ద పెద్దవి ఉన్నాయి. ఆ రోజుల్లో
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే క్విడ్ ప్రోకో కింద మా వాడికి అక్కడ మీరు అది ఇచ్చేస్తే ఆ ఎస్టేట్లు మీకు ఇక్కడ ఏదైనా ల్యాండ్స్ ఇస్తామన్న పద్ధతిలో సంపాదించుకున్న ఆస్తులు కూడా ఉన్నాయి. తర్వాత అది ఒక పెద్ద ప్యాలెస్. తర్వాత అక్కడికి వెళ్తే ఈ లోకల్ లీడర్స్ ఎవడు కూడా కార్యకర్తలు కానీ ఎవడు రాడు, అసలు ఎత్తాగు అక్కడే రావట్లేదు. అంతెందుకు కొడాలి నాని చాలా ముఖ్యమైన నాయకుడైనా కూడా ఆయన గుంటూరు మిర్చి రైతుల సమస్య మీదకి వెళ్దాం రమ్మనంటే వస్తే లోనకి ఎంట్రీ లేక మెయిన్ గేట్ దగ్గర తచ్చట్లాడి ఆయన కాన్వాయ్ వచ్చినప్పుడు దాంతోపాటు ఫాలో అవ్వగలిగాడు, కానీ ప్యాలెస్లోకి వెళ్ళే అంత పరిస్థితి లేదు. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఏమి చేయలేకుండా గోల్డ్ గిల్లుకుంటా కూర్చుంటే కూడా దీనికన్నా కంటి సాటినుంటే బెటరు. ఏ విలేకరులో వాళ్ళు ఇళ్ళు ఇదిగో తాడేపల్లి ప్యాలెస్లో ఉండాడు తప్ప బయటికి రావట్లేదు అంటారు. కంటి సాటిని ఉన్నాడు అనుకోండి, అది దృష్టిలో పడడు కదా, అవుట్ ఆఫ్ ఫోకస్లో. అట్లా కొంత కాలక్షేపం చేస్తున్నాడు. అంటే ఇక్కడ దోచుకున్న దోపిడీ అంతా ప్యాక్ చేసి యలంక ప్యాలెస్ పెట్టుకుని కాపలా కూర్చున్నాడు అంటున్నారండి. అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు నగదు రూపంలో జరిగిన లిక్కర్ కుంభకోణం అండి అది. లీడర్ సినిమా మీరు చూసే ఉంటారు కదా, లీడర్ సినిమాలో ఇట్లా పూజలు ఇట్లా దాచేశారు. మొన్న ఈ మధ్య కూడా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీ గెస్ట్ హౌస్లో కూడా ఒక 11 కోట్లు అడుగు పొడుగు మిగిలిపోయి దొరికినాయి. అంటే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేటప్పటికే వాటిని హ్యాండిల్ చేసే మనిషి లేక అట్టా కొన్ని నేనేమనుకుంటున్నా అంటే ఇంకా కొన్ని గొడవన్లు కూడా సీల్డ్ వేసినవి కూడా ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పకుండా, ఎందుకంటే చెబితే ప్రాణాలు పోతాయి అన్న ఒక భయం ఉంది ఎవరికాడికి. అంటే వీళ్ళకి కూడా ఎవరికి తెలియకుండా మొత్తం ప్యాక్ చేసి యలంక ప్యాలెస్ అండర్ గ్రౌండ్లో దాచాడని చెప్పి కూడా ప్రచారం ఉండొచ్చండి. ఇప్పుడు యలహంక ప్యాలెస్కి ఎవరు వెళ్ళి దాడి చేసే అంత పరిస్థితి ఉండదండి. ఆయన దాదాపు 3500 సార్లు వాయిదాలకే వెళ్ళలేదు అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల వాయిదాలకి. అంటే ఇంతో అంత కేంద్రంతో ఆయనకి ఇవాళకి కూడా అక్కడ కొంతమందితో మంచి లింకులు ఉండబట్టే కదా మేనేజ్ చేయగలుగుతున్నాడు. అదే అంటున్నా. లేకపోతే మీరు ఒక చిన్న పెట్టి కేసులో 2 సార్లు కోర్టుకి వెళ్ళకపోకుండా ఉండండి, 3ఓసారి మీకు వెంటనే 2ఓసారికి వారెంట్ వస్తుంది, అరెస్ట్ వారెంట్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. మరి ఆయన అంత మేనేజ్ చేయగలుగుతున్నాడు కదా. అంత ప్యాలెస్లో ఆయనకి అక్కడ పొలుకుబడి కూడా రాజకీయంగా బాగా ఉంది. అవును, మరి దాచి ఉండొచ్చు, ఏముంది. అది మామూలు ప్యాలెస్ కాదు, ఒక 25 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ అది. 35 ఎకరాలు 35 అమ్మాయి ఉండొచ్చు. 35 ఎకరాల్లో పెద్ద గదులు అంటారు, 100 గదులు ఉన్నాయి అంటున్నారు. మరి రాష్ట్రపతి ప్యాలెస్ కన్నా కూడా ఒక రకంగా మరి పెద్దదేమో అనుకుంటున్నాను. మీకు అండర్ గ్రౌండ్ లో 2 సెలార్లు ఉన్నాయండి, ఉండొచ్చు, రూమ్స్ అయ్యి ఉంటాయి. దగ్గర టన్ను ప్లాటినం కొన్నాడంటండి. ప్లాటినం దాచారంట అక్కడ టన్ను. ఇంకోటి ఏంటంటే మన బ్రహ్మం గారు ఆయనకి చీఫ్ మినిస్టర్గా ఉండగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉందండి. ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండటం వలన కొన్ని ప్రత్యేకమైన ఇవి ఉంటాయి, ప్రివిలేజెస్. వాళ్ళ ఫ్లైట్ని కస్టమ్స్ కానీ వేరే వాళ్ళు ఇమ్మిగ్రేషన్ కానీ అధికారులు చెక్ చేయటానికి ఉండదు. అలాంటప్పుడు ఆయన కొన్ని మీరు అన్నట్టు అతి విలువైన ప్లాటినాన్ని కానీ కరెన్సీని కానీ ఇంకేమైనా రూపాల్లో తీసుకెళ్ళినా కూడా ఏమీ చెక్ చేసే పరిస్థితి ఉండదు. తర్వాత ఆయన ఒక గమ్యం అని చెప్పి ఇంకొక గమ్యానికి కూడా వెళ్ళిన అన్ని స్పెషల్ ఫ్లైట్స్ మనం చూసాం. అది ఆయనకి అడ్వాంటేజ్. ఒక ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఎవరు కూడా చెక్ చేయరు. దావోస్ అని చెప్పి మధ్యలో ఫ్లైట్ మిస్ అయిపోయిన పరిస్థితి వేరే సాట్లకి వెళ్ళిపోయి. సార్ ప్లాటినమే టన్ను కొన్నా అంటే బంగారం ఎన్ని టన్నులు కొని ఉంటారు? అదే అంతమందికి ఇచ్చారు కదా. ఎన్ని జ్యువెలరీ కంపెనీలకి పేమెంట్లు వెళ్ళినాయో చూస్తున్నాం కదండి. మరి అంత భారీ ఎత్తున ఆ రోజుల్లో మామూలు వాడి దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు మీరు గమనించారో లేదో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం, ఆ గ్రామీణే కాదు ఈవెన్ పట్టణాల్లో కూడా డబ్బు అంతా మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళటం వలన కటకట ఎదుర్కొన్నారు. మనీ సర్క్యులేషన్ చాలా మనీ లేదండి గ్రామాల్లో. అందుకే ఉపాధి లేక వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలు బాట పెట్టారు, చేతి వృత్తుల వాళ్ళంతా. తర్వాత కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇసుక విధానాలని అన్నింటినీ లిబరల్ చేయటం వలన సరళీకృతం చేయటంతో మళ్ళీ అన్ని వృత్తులకి పనులు దొరుకుతున్నాయి. సార్ మామూలుగా 10,000 20,000 లంచం తీసుకుంటేనే ఏసీబీ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి రైడ్ చేసి అరెస్ట్ చేస్తారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి మీద ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు రైడ్ చేయడం కానీ పట్టుకోవడం కానీ జరగల. ఎందుకని అంటారు సార్? అదే అంటున్నారు మీరు. మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ కేసులో ఆయన్ని కనీసం పిలిచి అడగాలి కదండి. మరి అదే అంటున్నా, ఇవన్నీ కూడా అందరూ చట్టం ముందు సమానులు అంటారు కానీ కొంతమంది అసమానులు ఉన్నారంటానికి కూడా ఇదే కారణం. ఇప్పుడు మీరు అన్నట్టు కేంద్ర ఆదాయ పన్ను శాఖ కేంద్రంలో ఉంటుంది, వాళ్ళు ఎవరి మీదైనా చేయగలరు. ఈవెన్ అంబానీల మీద, అనిల్ అంబానీ మీద కూడా మొన్న దయడం జరిగినాయి. ఎన్నో 2,000 కోట్లు ఎస్బీఐకి చీట్ చేశాడని.
మరి ఇన్ని ఆయన మీద ఉన్న కేసులన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధీనంలోనే దర్యాప్తు అవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇంత డబ్బు నీకు ఎక్కడికి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు మరి దాడి చేయాలి కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న చిన్న వాళ్ళ మీద కూడా ఆదాయపు పన్ను వాళ్ళు దాడి చేస్తారు. మరి అలాంటిది ఇంత పెద్ద వేల కోట్లు అక్రమార్జనని మరి ఆదాయపు పన్నులు వాళ్ళకి వినపట్టలేదా కనపట్టలేదా అంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఎంతో ప్రతిష్ట గల కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఈడీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఇట్లా వదిలేస్తే ప్రజల్లో వాళ్ళకి విలువ తగ్గిపోయే అవకాశం ఉంది, ప్రజల విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా ఉంది వ్యవస్థల మీద. ఖచ్చితంగా అండి. ఇప్పుడు కోల్పోలేదని మీరు అనుకుంటున్నారా? ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఎట్లాంటి దర్యాప్తు సంస్థలైనా సరే ఏమీ చేయలేకపోతున్నాయి అని. ఈవెన్ సిబిఐని సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు మందలిచ్చింది కదా. ఇప్పుడు ఆమె వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డాక్టర్ సునీతారెడ్డి ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయమని అడుగుతుంది. కానీ దర్యాప్తు సంస్థగా మీకుండా అధికారాలు, మీకున్న ఆర్థిక వనరులతో మీరు చేయాల్సిన పని ఒక ప్రైవేట్ వ్యక్తి చేస్తుంటే మీరేం చేస్తున్నారు అని కూడా మందలిచ్చిన సందర్భం మనం చూసాం కదండి. అంటే ఇలా వ్యవస్థలు ఇలా వ్యవహరించబట్టే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దోచుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా మనం కూడా తప్పించుకోవచ్చు అన్న క్రమంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దారుణంగా దోచుకున్నారన్న ప్రచారం ఉంది. ప్రజలు కూడా అదే భావన ఉంది. అది వాస్తవం. ఇప్పుడు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్లకి నెలకింతని మేము ఇచ్చేస్తాము, మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు, కాబట్టి మీరు ఇట్లాంటి డీల్కి ఒప్పుకోండి అని అవ్వబట్టే కదా. ఇప్పుడు మొన్న అతని పేరు ఏంటి, మాజీ సంజయ్, ఇలాంటి వాళ్ళందరూ ఆయన ఆ రోజు ఢిల్లీ రాక వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళందరూ అసలు ఆ కిడ్నాప్ కేసు ఏంటంటే ఒక డీజీ క్యాడర్ అధికారి చేయాల్సిన పనే. అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఫేవర్ చేయటం కోసం, లేకపోతే ఈ నెలకింతని ఇచ్చేస్తే కొంతమందికి ఒక మామూళ్ళు పోలీస్ అధికారులు అలాంటి వాటికి లొంగబట్టే వాళ్ళ కెరీర్ అర్ధంతరంగా ముగుస్తుంది. అనవసరం మచ్చ. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు చూడండి, అసలు వాళ్ళు ఒకసారి బాధితురాలై మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఆపగా సంపాదించుకోవడానికి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా చిక్కుకుంది కదండి. అట్లా ఉంటే ఇప్పుడు వాళ్ళ మనుషులే ఆమె ఎంత అవినీతి పర్రాలో వాళ్ళే చెబుతున్నారు. తర్వాత ఎంత అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఒక మహిళని కూడా చూడకుండా ఆమె చీరల మీద, ఆమె విగ్గుల మీద, తర్వాత ఆమెను ఒక రాక్షసితో పోల్చడం కానీ, రజియా సుల్తానా లాంటి ఒక నియంత పరిపాలకురాలతో పోల్చడం కానీ, తర్వాత కింది ఉద్యోగుల మీద ఒక రాక్షసిలాగా వ్యవహరిస్తుందని కానీ చూడండి. ఇప్పుడు రెండో దెబ్బ, కోడ దెబ్బ, చెంప దెబ్బలాగా. ఇప్పుడు ఏదైనా ప్రతిపక్షాల నుంచి రావాల్సింది కరుణాకర్ రెడ్డి గారు, అందులో జగన్మోహన్ రెడ్డి గారు కుడిభుజం లాంటి వ్యక్తి మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. ఇంకోటి అసలు అట్లాంటి అవినీతి పర్రాలని ఎందుకు తెచ్చుకున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పని అయిపోయిన తర్వాత అవతల బారేస్తారు, కూరలోంచి కరేపాకు తీసినట్టు అయిపోయింది అది. కానీ ఆమెకు ఒక గుణపాఠం అండి రెండోసారి. అంటే ఆమెకు గుణపాఠం, ఆమెతో పాటు మిగతా సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా గుణపాఠం లాంటిదే ఇది. వీళ్ళు మినుగురు పురుగులు లాంటి వాళ్ళు అండి. ఆ దీపం దగ్గరికి వెళ్తారు, కాల్చుకుంటారు, అంతే. ఎన్నిసార్లు అయినా అదే. వ్యవస్థలో వాటి పనితీరు అవి సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల జగన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదులు తప్పించి తిరుగుతున్నారని, దాన్నే అవకాశంగా తీసుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అలా దోచుకోవడానికి అలవాటు పడ్డారని, వ్యవస్థలు ఇలాగ వ్యవహరిస్తే ప్రజల్లో చులకనవటమే కాక ఆ వ్యవస్థల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.